జాతర అవుతుందంటే చుట్టుముట్టు ఊర్లల్లో సంబరం మామూలుగా ఉండదబ్బా. అందరూ లైన్లు కడతారు. మొక్కులు పెట్టుడు, యాటలు, కోళ్ళు కోసుడు, బోనాలు తెచ్చుడు, ఒడిబియ్యం పోసుడు నడుస్తుంది. గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిప్పుతారు. గంపలల్లా తల్లికి సారె పట్టుకొస్తారు. మన ఊర్లల్లో అయితే ఇట్లా ఆదివాసి గూడల్లా మొత్తం అలాగుంటది. మొక్కే దేవత కాంచి మొక్కుల దాకా అన్ని స్పెషలే. పెద్ద గుట్ట నడుమిట్ల సొరకే ఒకళ్ళెనుకొకళ్ళు గిట్ల దాటుకుంటా పోతే లోపట చిన్న గుహ. ఇగ్రం లేదు, రూపు లేదు, గుహనే గుడి. ఈ దీపమే దైవం. కొమ్రంభీం జిల్లా కోటపరందోలిలా జంగుబాయి జాతర జోరుగా నడుస్తుంది. పతేడు పుష్యమాసంలో చాలై నెల రోజులు సాగుతుంది. మొత్తం అడవిల ప్రయాణం. తొవ్వ కూడా సక్కగలేదు. రాళ్ళు రప్పలు దాటుకుంటా డప్పు సప్పుల నడుమ గిట్ల జాతరకు బయలుతున్నారు ఆదివాసీలు. పల్లకిలున్నాయి గ్రామ దేవతల విగ్రహాలు. పుష్యమాసంలా నెల పొడువు కనబడంగానే ఇళ్ళకి శుద్ధి చేసుకొని దీక్షలు పట్టి ఒక్క పొద్దులుంటారు. గూడెంలున్న విగ్రహాలు జంగుబాయి గుహకు తీసుకొచ్చి బెయిటింగ్ చేసి అటెనక మళ్ళా ఊర్లకు తీసుకొస్తారట. ఇట్లయితే అందరినీ అమ్మవారు చల్లగా చూస్తుందని నమ్మిక. ఒక కారణం చేత ఆదివాసీ దేవతలంతా కూడా ఒక గుహలో బంధించడం జరిగింది. ఆ బంధించిన తర్వాత ఆ దేవతలను ఎవరు కూడా బయటికి తీయడానికి ముందుకు రాలే. ఆ సమయంలో జంగుబాయి ఒక అవతారం ఎచ్చుకొని జంగుబాయితో పాటు పాండ్రి కుప్పలింగర్, దాంతో పాటు హీరా సుక్క ముగ్గురు కలిసి ఆ దేవతలను తీయడం జరిగింది. కాబట్టి తల్లికి పెట్టే నైవేద్యాలు కూడా అలాగు. రాగులు, కొర్రలు, మినుమలు, జొన్నలు, రోట్లే నూరి అప్పాలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. దుకాణాలలో దొరికేటి అస్సలు కొనరు. వీళ్ళు వండించిన పంటలతోని తల్లికి మొక్కులు పెడతారు. బయట మేము బజార్లో తీసుకునే వాటి పెట్టుకుంటే అవి దేవుని దగ్గర వరకు చేరయ్యని మా యొక్క నమ్మకము. ఆదివాసీల పండుగలైనా జాతరలైనా వెనకటికెళ్ళి ఎట్లొస్తున్నాయో ఇప్పటికీ అట్లనే నడుస్తున్నాయి. ఆచారాలు కట్టుబొట్టు పక్కా పాటిస్తారు మరి.